హలో ఆల్, ఈరోజు వీడియోలో సాంబార్ని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం చేసుకునేది సాంబార్. ఎన్ని కూరలు ఉన్నా లేకున్నా సాంబార్ కంపల్సరీగా ఉండాలి. ఈ వీడియోలో హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో ఇలా చిన్న గ్లాస్తో కందిపప్పు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. తొందరగా ఉడికిపోతుంది. ఇక స్టవ్ మీద పెట్టుకొని తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 పండు టమోటాలు, కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. మూత పెట్టేసి జస్ట్ 4 విజిల్స్ ఉడికించుకోవాలి. నైస్గా ఉడికించుకోవాలి. ఉడికిన ఈ పప్పుని ఇలా రుద్దుకోవాలి. ఇందులో తినే కారాన్ని బట్టి కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజుగానే కట్ చేస్తే తినేటప్పుడు అన్నంలో నంచుకొని తినొచ్చు. తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ముల్లంగి ఉడికించుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే జస్ట్ 2 విజిల్స్కి ఉడికించుకోండి. ముల్లంగి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీకు చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. చూసారా, ఇలా ముల్లంగి నైస్గా ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇక ఇందులో సాంబార్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ముందుగానే వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆవిరైపోతుంది. ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకొని తిరగమాత కోసం గిన్నెలో తగినంత ఆయిల్, కొద్దిగా ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కచ్చా పచ్చగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఇందులో సాంబార్ వేసుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి, మీద పడకుండా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సాంబార్ ఇలా ఉండాలి, ఈ మాత్రం ఉండాలి. వీటికి పొంగు రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు సాంబార్ వేడిగానే ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. ఎంతమంది చుట్టాలు వచ్చినా ఇక మీరు సునాయాసంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఈ సాంబార్ రైస్, టిఫిన్ కాంబినేషన్లో అదిరిపోతుంది. ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. సాంబార్ అలాగే తాగేస్తారు, అంత బాగుంటుంది. ఇంకంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి.